బాపులపాడు మండలం రామన్నగూడెం గ్రామంలో వైసీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ఫ్యాన్ గుర్తుకే మా ఓటు వేస్తామంటున్న గ్రామ ప్రజలు. బాపులపాడు మండలం రామన్నగూడెం గ్రామంలో గ్రామ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేందుకు సిద్ధమయ్యారు. వైసీపీ నేతలు ఎన్నికల ప్రచారానికి వెళ్లగా అడుగడుగున చిరునవ్వులతో స్వాగతం పలుకుతూ ఫ్యాన్ గుర్తుకే మా ఓట్లు వేసి ఎమ్మెల్యే వంశీని గెలిపించుకుంటామంటూ గ్రామ ప్రజలు సంతోషంగా తెలుపుతున్నారు. మా గ్రామంలో వరదలు వచ్చినప్పుడు ఎమ్మెల్యే వంశీ మా వద్దకు వచ్చి మమ్మల్ని పరామర్శించి మాకు సహాయం చేసి మాకు కడుపు నిండా భోజనం పెట్టిన మనసున్న నాయకుడు అంటున్నారు. పొలాలు నీరు లేక బీడులు మారినప్పుడు ఎమ్మెల్యే వంశీ తన సొంత నిధులు కేటాయించి మోటార్లు ఇచ్చి రైతులను ఆదుకున్నారని, అలాంటి మంచి నాయకుడే మళ్లీ మాకు కావాలంటూ గ్రామ ప్రజలు తెలుపుతున్నారు. గ్రామ ప్రజల నుండి వస్తున్న మాటలు చూస్తుంటే ఎమ్మెల్యే వంశీ విజయం ఖాయం అన్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో బాపులపాడు ఎంపీపీ ఎర్రగొర్ల నాగేష్, జెడ్పీటీసీ కొమరవల్లి గంగాభవాని, వైసీపీ నేత సూరపనేని రాధాకృష్ణమూర్తి, గ్రామ సర్పంచ్ రెడ్డి వీరాంజనేయులు, మాజీ సర్పంచ్ డి కొల్లు రమేష్, వైసీపీ నాయకులు నన్నపనేని చలపతిరావు, కురిమి శ్రీనివాసరావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు రంగారావు, సత్యనారాయణ, కగ్గా డేవిడ్, ఎర్రగొర్ల వెంకటరామయ్య, మజ్జి మల్లయ్య, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారిని వంశీ గారిని ఆశీర్వదించాలి. వాలంటీర్ వ్యవస్థ గారు అన్ని చక్కగా ఇంటికి వస్తాయి. ప్రతి పథకం వంశీ గారి నాయకత్వం, వల్లభనేని వంశీ నాయకత్వం, గుర్తుకే మీ ఓట్లు, గుర్తుకే మీ ఓట్లు, జిల్లాలి వల్లభనేని వంశీ నాయకత్వం. రెండు ఫ్యాన్ గుర్తు చేసి ఫ్యాన్ గుర్తు చేసి వంశీ గారిని జగన్మోహన్ ఆశీర్వదిస్తున్నామ్మా. మనకు అమ్మఒడి అన్నీ వస్తున్నాయి పిల్లలకి. ఏ సంక్షేమ పథకాలు రావాలంటే మన జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే పేదలకు బాగుంటుంది. కొంతమంది ఎలక్షన్స్ స్వార్థంగా వస్తారు, కానీ ఇక్కడ మునిగిపోయిన ఏదైనా మన వంశీ గారు మీకు తెలుసు ఎంత సాయం చేశారో. ఎప్పుడు అందుబాటులో ఉన్న మనిషి మన వంశీ గారు. మన వంశీ గారి ద్వారా ఆయన ద్వారా ఎంతమంది పిల్లలకు కూడా ఇప్పించాం. మన పేద వంశీ గారి ద్వారా నేను ఇప్పించాను లేదా? అట్లాంటి మనిషి మనం గెలిపించుకుంటే మన ఊరు బాగుంటుంది. వంశీ గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి. 2 ఓట్లు కూడా ఫ్యాన్ అమ్మ. నేను తీసుకోపోయినా ఆయన బాగానే చేశాడండి. అందరికి చేశాడు, బాగానే జనం అందరికి చేశాడు. పిల్ల జల్ల మొసల మొక్క అందరికి చేశాడు. నేను తీసుకోపోయిన నాకు లేకపోయినా పర్వాలా. అది ఎలా ఉంది వైసీపీ ప్రభుత్వం? బాగానే ఉంది అంటున్నా. నువ్వే పార్టీ కూడా నాకు తెలియదు కానీ బాగానే ఉంది. నాకు మాత్రం బాగుంది. అక్కడ నేనుండా కష్టపడుతున్నాడు. ఓ సాటింపేస్తున్నాడు. మంగళగిరిలో నేను ఉండాలి మా పిల్లల దగ్గర. ఇప్పుడే వచ్చా, మనవరాలు నీళ్ళు వస్తుంది అక్కడ ఉండాలి. ఓట్లకు వచ్చేస్తా నేను. నాకు తినపోయినా సరే, నాకు తినపోయినా సరే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే కావాలి. పిల్ల జల 5 సంవత్సరాలు బట్టి చక్కగా ఉంటున్నారు. నేను అనుకుంటా మా పిల్లలు నేను ప్రభుత్వం బాగుందా? పెన్షన్లు ఇంటికి వచ్చేస్తున్నాయి కదా. ఓకే, మళ్ళీ వైసీపీ ప్రభుత్వం ఉంటేనే బాగుంది అనుకుంటున్నారా? అదే ఉండాలి. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, వంశీ గారి నాయకత్వం, వంశీ గారి నాయకత్వం, వంశీ గారి నాయకత్వం, జై జగన్, జగన్ గారి ప్రభుత్వం అట్లన్నీ మాకు బాగా ఉంటాయి. జగన్ గారు వచ్చినాక మా బతుకులు బాగుంటాయి బాబు. జగన్ బాబు వచ్చినాక మాకు అన్ని సౌకర్యాలు బాగుంటాయి. ముసలి డబ్బులు ఇటువంటి ఇంటికి వచ్చి ఇటువంటి వాళ్ళ మంచి చెడ్డ అన్ని జగన్ బాబు రావాలి. జగన్ బాబు వచ్చినాక మాకు అన్ని సౌకర్యాలు బాగుంటాయి. అంత క్రితం చాలా ఆర్థిక బాధల్లో ఉండేవాడు. 3 ఏళ్ళు పెంచారు. అన్నీ బాగుంటాయి మాకు జగన్ బాబు వచ్చిన తర్వాత. గ్రామాలు బాగున్నాయి, అంతా బాగున్నాయి బాబు. అడిగా నేను ఆయన్ని జగన్ బాబు రావాలి.
ఆయన కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. చేసిన పనులకి అసలు ఏమి ఇబ్బంది లేదు, అందరికి బాగా చేశాడు ఆయన. మా చేలన్నీ ఎండిపోతే కూడా మోటార్లు ఇచ్చి ప్రతి ఎకరానికి నీళ్ళు అందించాడు ఆయన. ఆయన మేలు మర్చిపోలేము అసలు ఎప్పటికి కూడా. ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది కదా, ఎలా ఉంటుంది వంశీ? వంశీ గారు ఎక్కడుంటే అక్కడ ఆయనదే ఓటు. ఓకే. వంశీ గారు ఎటుంటే అటు ఆయనదే. వంశీ గారికి ఎటువంటి ఇబ్బంది లేదు. వైసీపీ ప్రభుత్వం ఎలా ఉంది? వైసీపీ అది కూడా బాగుంది, బాగా ఎత్తున్నారు, అన్నీ అమలు చేస్తున్నారు. పింఛనీలు కానీ పథకాలు కానీ అన్నీ బాగున్నాయి. మళ్ళీ వైసీపీ ప్రభుత్వం అధిష్టానం. అవునండి. వంశీ గారు మా దైవం అండి. దేవుడు మాకు అన్ని సాయం చేశాడు మహారాజు. ఆ గెలను మళ్ళీ ఇవ్వాలి, మాకు గెలవాలని కోరుకుంటున్నాం. ఓకే. ఏం చేశాడు అసలు మీ గ్రామానికి? ఏం చేశాడు? గ్రామానికి మొత్తం బాగానే చేశాడు. మంచి మోటార్లు ఇచ్చాడు, కరెంట్ మళ్ళీ తీసుకొచ్చి 5 నిమిషాలు వచ్చినప్పుడు చూశాడు. ఆవిడ చచ్చిపోతే 5,000 ఇచ్చాడు. చేయగలిగిపోతే మంచి మేలు చేశాడు ఆయన. సొంత నిధులు ఆయన చేసిన పుణ్యం ఎక్కడ పోదు. నమస్కారం అమ్మగారు. మీ ఆశీస్సు మాకు కావాలి అమ్మ. 2 గుర్తులు ఫ్యాన్ గుర్తు అమ్మ. పింఛన్ ఇంటికి వస్తుంది కదా, ఇదివరకు పింఛన్ ఇబ్బంది పడాలమ్మ. వాలంటీర్ వస్తే బాగుంది బాగాలేదమ్మా? జగన్మోహన్ రెడ్డి వాళ్ళు బాగుంది బాగాలేదు అమ్మ. అందుకని మనం ఒకసారి ఆయన ఆశీర్వదిద్దాం అమ్మ. మీరు అందుకని మనం మళ్ళీ ఆయన ఆగితే మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ వస్తుంది, మన ఇంటికి ప్రతి సంక్షేమ పథకం వస్తుంది అమ్మ. మీరు ఒకసారి ఆలోచించుకో పెద్ద మనసుతో అమ్మా. ఒక్కొక్కరికి 2 ఓట్లు ఉంటాయి, 2 కూడా ఫ్యాను. నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. ఏ నాటికి ముమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే. చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునిది నువ్వే, దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి నిలిచిన నేతవు భావము భూతవు సారలు. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నడిచొచ్చే బడుగు కడుపులను నింపే ముద్ద నువ్వే. బడి గంట వింటూ పరిగెత్తుకొచ్చే నిరుపేద పిల్లలకు విద్య నువ్వే. కంటి నీరు తుడిచే మా అమ్మఒడి నువ్వే. మేలు కొడుకు మా బతుకు మలుపు రేపటి గెలుపు నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్.
సైనికుడే మనమే ఒక సేవకుడై కదిలే జననాయకుడే కలిగే పరిశ్రామికుడై అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో తెరవక వస్తున్నాడదిగో జననేత జగనన్నా మననేత ఇతడన్నా జననేత జగనన్నా మననేత ఇతడన్నా జనమే తోడుగా నేడు జగమే తిరుగుతున్నాడు అడుగే ప్రాణమై చూడు బలమై కుదుకుతున్నాడు రాష్ట్రం గుండె మంటలకు కరిగే కంటి నీరతడు రాష్ట్రం గుండె మంటలకు కరిగే కంటి నీరతడు అన్నం కాదు బతుకంటే అన్నే అంటూ మారాడు చెమటలు చెరపని అలసట ఎరగని చిరునవ్వుకు చిరునామా ఇతడు యువతా సహోదరుడు జనతా సహాయకుడు యువతా సహోదరుడు జనతా సహాయకుడు ప్రతి చోట మనవాడే అంటూ జనమంతా పనిగా తాను నిలదీస్తే ప్రతి పనిగా ప్రజల చేయుట యువత మేలుకో అంటే నడిచారు ఇంకా తన వెంటే యువత మేలుకో అంటే నడిచారు ఇంకా తన వెంటే మహిళా భద్రతేదంటే నువ్వున్నావంటూ నిలిచిందే ఇందరి మనసుల మనిషివి నీవే